విశాఖ జిల్లా పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చినముసివాడ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మొక్క రామానాయుడు తిరిగి రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నారన్నారు. తన సేవలు గుర్తించి జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆశీస్సులతో మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. మండల ప్రెసిడెంట్ చిన్నమిశ్రవాడ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ సేవలు చేస్తుంటూ మండల కాంగ్రెస్గా గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ నన్ను మళ్ళీ రెండోసారి మండల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ కోసం మా జిల్లా ప్రెసిడెంట్ మీసాల సుబ్బన్న గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి ఆ తాలూకా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేసీసీలైన దోండా సత్యనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ ఆ టైం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా దోండాజీ గారి ఆశీస్సుల మేరకు కాంగ్రెస్ పార్టీలో సేవలు చేస్తున్నాను. ఈ ప్రాంతానికి బిందు ప్రాంతానికి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం ఎల్లవేళ కూడా కృషి చేస్తాను. పేద వర్గాలకి బలహీన వర్గాల కోసం ఎల్లవేళ నా వంతు కాంగ్రెస్ పార్టీ చుట్టి సేవలు చేస్తుంటాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంత అభిమానం ఎప్పుడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ ప్రాంతంలో లీడర్లు ఆడే రమేష్ నాయుడు, నిన్నకోటి రాము గారు, తర్వాత ఎరుమకోటి రాము గారు ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కలుపుకొని సఫీర్ గారిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం తీసుకెళ్తారు.